Hello everyone, welcome to Tara IAS. Think IAS, Think Tara. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి 3 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూడండి. ఆల్ దీస్ 3 ఆర్టికల్స్ టాక్ అబౌట్ ఎ సిమిలర్ ఇష్యూ, దట్ ఈస్ ద రీసెంట్ రాజ్యసభ ఎలక్షన్స్. సో డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా దీస్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పూర్తి స్థాయిలో అనలైజ్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న మాటమ్మ. మన ద హిందూ ఎనాలిసిస్ వెనక కానీ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అదర్ వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ 3 ఆర్టికల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, డీటెయిల్డ్గా అర్థం చేసుకుందాం. వినండమ్మా. సో ఫస్ట్ పేజ్లో అపీర్ అయినటువంటి ఫస్ట్ ఆర్టికల్ చూడండి. 6 కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేస్ డిస్క్వాలిఫైడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. Second one, an editorial on this particular topic, an extra berth. The Rajya Sabha elections have allowed dissidents to find their voice. Third one, on cross voting in Rajya Sabha elections. 3 articles కూడా very important, relevant to GS paper 2 of our examination. పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్స్ దేని గురించి మాట్లాడుతున్నాయి? వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద సెంట్రల్ ఐడియా బిహైండ్ దీస్ ఆర్టికల్స్ అంటే రీసెంట్ రాజ్యసభ ఎలక్షన్స్ అమ్మ. రీసెంట్గా 15 రాష్ట్రాలకు చెందినటువంటి ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజ్యసభ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. యూజువల్లీ ఏమవుతుంది, రాజ్యసభ ఎన్నికల్ని ఎన్నుకోవడంలో భాగంగా వాళ్ళు వాళ్ళ యొక్క పొలిటికల్ పార్టీ ఏదైతే మ్యాండేట్ ఇస్తుందో, ఏదైతే విప్ జారీ చేస్తుందో, ఎవరికి ఎన్నుకోమని చెప్తుందో వాళ్ళకు ఓటేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది రాజ్యసభ అభ్యర్థుల్ని నిలబెట్టింది అనుకోండి, కంటెస్ట్ చేయమని చెప్పింది అనుకోండి. సో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం మ్యాండేట్ ఇస్తుంది, ఏం విప్ జారీ చేస్తుంది తన యొక్క ఎమ్మెల్యేస్కి, మీరందరూ ఏం చేయాలంటే రాజ్యసభ ఎన్నికల్లో మనం ఎవరినైతే నిలబెట్టామో అభ్యర్థుల్ని వాళ్ళని మాత్రమే ఎన్నుకోవాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. బట్ దెర్ విల్ ఆల్వేస్ బీ రెబల్ ఎమ్మెల్యేస్. కొంతమంది ఎమ్మెల్యేస్ ఎవరైతే అదర్ పొలిటికల్ పార్టీస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, కొంతమంది ఎమ్మెల్యేస్ ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో దాంతో డిస్కంటెంట్ ఆర్ డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నారో వాళ్ళందరూ ఏం చేయొచ్చు, ఈ రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా వాళ్ళ పార్టీ నిలబెట్టినటువంటి రాజ్యసభ అభ్యర్థుల్ని కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎన్నుకునేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో దిస్ రాజ్యసభ ఎలక్షన్స్లో క్రాస్ ఓటింగ్ ఏదైతే ఉందో దట్ హ్యాస్ బీన్ అన్ ఇష్యూ సిన్స్ 1998. 1998 ముందు వరకు రాజ్యసభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ కంటెస్ట్ చేసేవాళ్ళు కాదు. డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఆయా రాష్ట్రాలకు కేటాయించినటువంటి రాజ్యసభ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని డైరెక్ట్గా నామినేట్ చేసేవాళ్ళు, పంపించేసేవాళ్ళు, అయిపోయారు. బట్ 1998లో ఏం జరిగిందంటే మహారాష్ట్రకు చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేస్ క్రాస్ ఓటింగ్కి పాల్పడడం అనేది జరిగింది. వాళ్ళ యొక్క పార్టీ ఇచ్చినటువంటి మ్యాండేట్ కాకుండా వేరే అభ్యర్థులను ఎన్నుకోవడం అనేది జరిగింది. సో ఇలాంటి క్రాస్ ఓటింగ్ ఇన్స్టెన్సెస్ కొన్ని బయటపడిన తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్ ఆఫ్ 1951లో కొన్ని మార్పులు చేశారు. 2003లో కొన్ని మార్పులు చేసి రాజ్యసభ ఎలక్షన్స్ పద్ధతి ఏదైతే ఉందో అది ఓపెన్ బ్యాలెట్లో కండక్ట్ చేయాలనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది తీసుకోవడం అనేది జరిగింది. అసలు వరి అవ్వద్దు, నేను రాజ్యసభ ఎన్నికలు ఎలా జరుగుతాయి, అసలు ప్రాసెస్ ఏంటి, డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ కూడా ప్రతిదీ చెప్తాను. బట్ ద మేజర్ క్రక్స్, ద సెంట్రల్ ఐడియా ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్ మాత్రమే టూకీగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. ఓకేనా? సో మొత్తానికి 2003 తర్వాత ఓపెన్ బ్యాలెట్ పద్ధతిలో రాజ్యసభ ఎన్నికలు జరగాలనే నిర్ణయాన్ని ప్రతిపాదించినప్పటికీ ఇంకా దిస్ ఇరెగ్యులారిటీస్ ఏవైతే ఉంటాయో కంటిన్యూ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ రాజ్యసభ ఎలక్షన్స్ అండ్ దాంతోపాటు ఒకప్పటి రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, యాంటీ డిఫెక్షన్ లా, 52వ రాజ్యాంగ సవరణ ద్వారా యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో యాంటీ డిఫెక్షన్ లా పరిధిలోకి దిస్ రాజ్యసభ ఎలక్షన్స్ వస్తాయా లేదా, ఇలాంటి ఆల్ ది ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నథింగ్ టు వరీ అట్ ఆల్. నేను వెరీ బేసిక్స్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తాను, సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ది సోల్ అండ్ సెంట్రల్ ఐడియా ఆఫ్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. ఓకేనా? వరీ అవ్వమాకండి, జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి ప్రతి టాపిక్ ఇవ్వండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో మరి దీస్ 3 ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో మీకు పూర్తి స్థాయిలో అర్థం కావాలంటే మీకు ద నేచర్ ఆఫ్ ద అప్పర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్, దట్ ఈజ్ రాజ్యసభ ఏదైతే ఉందో పెద్దల సభని కూడా అంటారు. సో రాజ్యసభ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. రాజ్యసభలో మెంబర్స్
ఎలా ఎన్నుకోబడతారో మీకు తెలుసుకోవాలి. ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మీరు తెలుసుకోవాలి. దాని తర్వాత మాత్రమే ఈ ఎలక్టోరల్ ప్రాసెస్లో ఉన్నటువంటి కొన్ని ఇన్కన్సిస్టెన్సీస్, కొన్ని ఇంపార్టెంట్ ఇరెగ్యులారిటీస్ ఏవైతే ఉంటాయో అవి మీకు అర్థం కావాలి. దాని తర్వాత 10th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గురించి మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడే దిస్ ఇంటర్ లింకేజ్ ఏదైతే ఉందో అది మీరు ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు. మనం ప్రతి టాపిక్ని బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి డిస్కస్ చేస్తాం కాబట్టి దిస్ పర్టికులర్ ఆర్టికల్ని కూడా బేసిక్స్ నుంచి మాట్లాడదాం. అటెన్షన్ పే చేసి వినండి. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే పూర్తి బాధ్యత నాది. ఓకేనా? ఫస్ట్ రాజ్యసభ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, రాజ్యసభ ఎలక్షన్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మనం అర్థం చేసుకుందాం, వినాలమ్మా. సో నౌ let us look at some important facts with respect to Rajya Sabha. Rajya Sabha is considered as the upper house of the parliament. పార్లమెంటు ఉభయ సభలు ఏవైతే ఉంటాయో, రెండు సభలు ఏవైతే ఉంటాయో వాటిలో ఎగువ సభ రాజ్యసభగా చెప్తాం. లోవర్ హౌస్, దిగువ సభ ఏమవుతుంది? లోక్సభ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ మోడల్డ్ ఆఫ్టర్ ద హౌస్ ఆఫ్ లార్డ్స్ ఇన్ ద యునైటెడ్ కింగ్డమ్. యూకే యొక్క పార్లమెంటరీ సిస్టమ్ మీరు గమనిస్తే ఇట్ ఆల్సో కంప్రైజ్డ్ ఆఫ్ 2 ఇంపార్టెంట్ హౌసెస్. One is the lower house, that is House of Commoners. Second one upper house, that is House of Lords గా చెప్పడం అనేది జరుగుతుంది. సో యూకే యొక్క పార్లమెంటరీ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ఇన్ఫ్లుయెన్స్తోనే మనం రాజ్యసభ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఆర్టికల్ 80 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని 80వ అధికరణ, 80వ ఆర్టికల్ ఏదైతే ఉందో ఇట్ టాక్స్ అబౌట్ కంపోజిషన్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభ యొక్క కంపోజిషన్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. సో నౌ మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు రాజ్యసభలో? 245 మెంబర్స్ ఉండడం అనేది జరుగుతుంది. అందులో 233 మంది ఎలక్టెడ్, 12 పీపుల్ ఆర్ నామినేటెడ్ మెంబర్స్గా చెప్తాం. ఈ నామినేటెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎవరు నామినేట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. మరి నామినేట్ చేయడానికి గల ప్రాతిపదిక ఏంటి? దోస్ హూ ఎక్సెల్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఆర్ట్, లిటరేచర్, సైన్స్ అండ్ సోషల్ సర్వీస్ వాళ్ళని రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అండ్ ద అదర్ 233 పీపుల్ విల్ బి ఎలక్టెడ్ బై హూమ్? దే విల్ బి ఎలక్టెడ్ ఇండైరెక్ట్లీ బై ద పీపుల్, దట్ ఈస్ బై ద పీపుల్ ఆఫ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ఈచ్ స్టేట్. సో మన భారత రాష్ట్రాల్లో ఉన్నటువంటి వేరు వేరు విధానసభ సభ్యులు ఎవరైతే ఉంటారో, దట్ ఈస్ ఎమ్మెల్యేస్ హూ విల్ బి డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్, వాళ్ళు రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓట్ చేయడం అనేది జరుగుతుంది, ఓట్ చేసి ఎన్నుకోవడం అనేటువంటి జరుగుతుంది. As per the constitutional limit, the upper house strength cannot exceed 250. 250 దాటకూడదు. బట్ ప్రస్తుతం ఉన్నటువంటి స్ట్రెంత్ ఎంతంటే 245. అందులో 233 ఎలక్టెడ్ పీపుల్, 12 మెంబర్స్ ఆర్ నామినేటెడ్ పీపుల్. దే విల్ బి నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఆర్ట్, లిటరేచర్, సైన్స్ అండ్ సోషల్ సర్వీసెస్గా మనం చెప్పొచ్చు. అండ్ ద నెంబర్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్ ఎ స్టేట్ కెన్ సెండ్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ పాపులేషన్. ఈ 233 మంది ఎలక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో అవి పంపించడం అనేది వేరు వేరు రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అవి పంపిస్తాయి అన్నమాట. సో ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది రాజ్యసభ సభ్యులు ఉండాలి అనేటటువంటి దేని మీద ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది? ఆ స్టేట్ యొక్క పాపులేషన్, జనాభా మీద ఆధారపడి ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైలీ పాపులర్ స్టేట్స్ లైక్ ఉత్తరప్రదేశ్, బీహార్, నార్త్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అవి రాజ్యసభకి ఎక్కువ మంది మెంబర్స్ని పంపించడం అనేది జరుగుతుంది. అండ్ తక్కువ పాపులేషన్ ఉన్నటువంటి సదరన్ ఇండియన్ స్టేట్స్ అండ్ నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో తక్కువ మంది సభ్యుల్ని పంపించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ విత్ 403 కాన్స్టిట్యుయెన్సీస్ విల్ సెండ్ 31 రాజ్యసభ మెంబర్స్ టు రాజ్యసభ, దట్ ఈస్ ద అప్పర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. వెరస్ గోవా ఓన్లీ ఒకరిని మాత్రమే రాజ్యసభకి పంపించగలగడం అనేది జరుగుతుంది. డిపెండింగ్ ఆన్ ద పాపులేషన్, సో ఏమవుతుంది, ఒక పర్టికులర్ స్టేట్ రాజ్యసభకి ఎంతమంది సభ్యులను పంపించగలదు అనేటటువంటి విషయం ఏదైతే ఉందో అది నిర్ణయించబడడం అనేది జరుగుతుందన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద చైర్పర్సన్ ఆఫ్ ద అప్పర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్, దట్ ఈస్ రాజ్యసభ, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ యాక్ట్ యాజ్ ఎక్స్ అఫిషియో చైర్పర్సన్. ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ అంటే ఏంటి? జస్ట్ బికాస్ హీఈస్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హీ విల్ ఇన్ఎవిటబుల్లీ బికమ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. వైస్ ప్రెసిడెంట్ అయిన వ్యక్తి ఆటోమేటిక్గా రాజ్యసభ చైర్మన్గా మారడం అనేది జరుగుతుంది, ఆ పదవిని స్వీకరించడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ డిప్యూటీ చైర్మన్ విల్ బి ఎలక్టెడ్ అమాంగ్ ఎస్ ద హౌస్ మెంబర్స్ కలిపి అందరూ కలిపి డిప్యూటీ చైర్మన్ ఎన్నుకుంటారు. అండ్ ఈ డిప్యూటీ చైర్మన్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ద చైర్పర్సన్ లేనప్పుడు డే టు డే అఫేర్స్ ఆఫ్ రాజ్యసభని చూసుకోవడం అనేటువంటి జరుగుతుంది అనమాట. టెన్యూర్ ఆఫ్ ఈచ్ మెంబర్ ఎంతకాలం ఉంటుంది? 6 సంవత్సరాలు ఉండమనేటువంటి జరుగుతుంది. అండ్ ఎలక్షన్స్ టు ద రాజ్యసభ విల్ బి కండక్టెడ్ ఎవ్రీ 2 years, ప్రతి 2 ఏళ్ళకి జరుగుతాయి. 1/3 ఆఫ్ ద సీట్స్కి.
సిన్స్ రాజ్యసభ ఈజ్ అ పర్మనెంట్ హౌస్, శాశ్వత సభగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు డిజల్యూషన్, జస్ట్ లైక్ ద లోవర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్, దట్ ఈస్ లోక్సభ. లోక్సభలో ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీ తన యొక్క మెజారిటీని కోల్పోతే, లేకపోతే ఉన్నటువంటి ఇంక్యుమెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్కి ఎటువంటి మెజారిటీ లేదు అని చెప్పి నో కాన్ఫిడెన్స్ మోషన్ ఒకవేళ మూవ్ చేసి పాస్ అయితే లోక్సభ ఏదైతే ఉంటుందో డిజాల్వ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. బట్ దిస్ పర్టిక్యులర్ రాజ్యసభ ఏదైతే ఉంటుందో అది పర్మనెంట్ హౌస్, డిజాల్వ్ అవ్వడం అనేటువంటిది జరగదు. ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి 1/3 ఆఫ్ ద సీట్స్కి ఎన్నికలు జరుగుతూనే ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ ఎలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? దీస్ రాజ్యసభ మెంబర్స్ విల్ బి ఎలక్టెడ్ ఇండైరెక్ట్లీ బై ద పీపుల్, పరోక్షంగా ప్రజల చేత ఎన్నిక కాబడతారు. దట్ ఈస్ బై ద ఎమ్మెల్యేస్. పీపుల్ ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో, డైరెక్ట్గా ఎన్నుకున్నటువంటి రాష్ట్ర విధానసభ సభ్యులు ఎవరైతే ఉంటారో, లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటారో రాజ్యసభ సభ్యులు ఎన్నుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఎమ్మెల్యేస్ ఓట్ ఇన్ రాజ్యసభ ఎలక్షన్స్ ఇన్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ విత్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్నే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కూడా వాడటం అనేటువంటి జరుగుతుంది. ఈచ్ మెంబర్ కెన్ ఓట్ ఓన్లీ వన్స్. ఐ హోప్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఫస్ట్ ఏం జరుగుతుంది, ఇఫ్ యూఆర్ ఎ ఓటర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎమ్మెల్యే అనుకోండి, మీకు ఏం చేస్తారు, ఒక బ్యాలెట్ పేపర్ ఇస్తారు. బ్యాలెట్ పేపర్లో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టిక్యులర్ రాజ్యసభ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఒక 4 ఉన్నారనుకోండి, 1, 2, 3, 4 ఏం చేస్తారు, వాళ్ళ యొక్క పేర్లు అనేటువంటి ఒకవైపు పెడతారు. అండ్ దాంతోపాటు ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వమంటారు అన్నమాట. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3rd క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన రావాలని ఉందనుకోండి, ఇక్కడ మీరు 1 పెడతారు. ఈ ఫస్ట్ వ్యక్తి తర్వాత ప్రిఫరెన్స్ అనుకోండి 2 పెడతారు. 4th వ్యక్తి తర్వాత అనుకోండి 3 పెడతారు. ఇక్కడ 4 పెడతారు. అలా ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు అందరూ ఓటేస్తారు కదా. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో దానికి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒక క్యాండిడేట్స్కి ఎక్కువ వచ్చింది అనుకోండి, సో అతని యొక్క ఓట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో రిక్వైర్డ్ ఓట్ దాటింది అనుకోండి, కోటా దాటింది అనుకోండి, అప్పుడు అతను ఎన్నిక కాబట్టడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోటాని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చెప్తాను, తర్వాత ఎలక్షన్ ప్రొసీజర్ చెప్తాను వినండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్, ఫర్ ఎగ్జాంపుల్ దట్ పర్టిక్యులర్ రాజ్యసభ ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానిలో మొత్తం ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారంటే 500 మంది అనుకోండి, బై నెంబర్ ఆఫ్ రాజ్యసభ సీట్స్, ఎన్ని సీట్లకి ఎన్నిక అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 సీట్లకి ఇక్కడ మాడుకున్నాం కదా అనుకోండి, +1 అండ్ దీనికి +1 కలపాలన్నమాట. అర్థమైందా? ఇప్పుడు దీని ప్రకారం చూస్తే మొత్తం ఎంత అవుతుంది, రిక్వైర్డ్ ఓటు 101 రావడం అనేది జరుగుతుంది. సో 500 మంది ఓట్లు వేశారు విత్ దిస్ పర్టికులర్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి, దట్ ఈస్ 3rd పర్సన్కి 101 ఓట్స్ వచ్చేసాయి అనుకోండి, హీ విల్ బి డైరెక్ట్లీ ఎలక్టెడ్. ఎలక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే అతనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి ఏవైతే బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయో వాళ్ళ యొక్క రిమైనింగ్ ఓట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఇతనికి ఎవరు ఫస్ట్ క్యాండిడేట్కి 2nd ప్రిఫరెన్స్ ఇచ్చారు కదా, సో ఈ ఓట్ అనేటువంటిది అతనికి ట్రాన్స్ఫర్ చేస్తారు 1వ క్యాండిడేట్. అలా ఈ ఓట్స్ అంటే 1వ వ్యక్తికి ఎన్ని ఓట్స్ వచ్చాయో క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఒకవేళ 101 దాటింది అనుకోండి అతనికి కూడా 1వ క్యాండిడేట్కి, అతను నెక్స్ట్ పర్సన్గా ఎలక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, నెక్స్ట్ రాజ్యసభ మెంబర్కి ఎలక్ట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది ఆఫ్టర్ దిస్ 3rd పర్సన్. ఓకేనా? ఒకవేళ ఎవరికి 101 రాలేదనుకోండి, రిక్వైర్డ్ ఓట్ లేదా కోటా పాస్ అవ్వలేదనుకోండి, లాస్ట్ వచ్చినటువంటి లీస్ట్ ఓట్స్ ఎవరికైతే వస్తాయో దిస్ పర్టికులర్ క్యాలిక్యులేషన్ ద్వారా అతన్ని ఎలిమినేట్ చేయడం అనేది జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారు, మళ్ళీ అకార్డింగ్ టు ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మళ్ళీ ఓట్స్ ఏవైతే ఉంటే వాటిని రీడిస్ట్రిబ్యూట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. ఒకవేళ నెక్స్ట్ పర్సన్కి 101 వస్తే ఓకే, లేకపోతే ఇతని తర్వాత నెక్స్ట్ లీస్ట్ ఓట్స్ ఎవరైతే ఉంటారో అతన్ని ఎలిమినేట్ చేయడం అనేది జరుగుతుంది. సో అంటిల్ ఆల్ ద సీట్స్ ఫిల్ అయినంత వరకు దిస్ పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దీన్ని ఫాలో అవ్వడం అనేటువంటిది జరుగుతుందమ్మా. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా ఇలాగే జరగడం అనేది జరుగుతుంది. కాకపోతే ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఇద్దరు పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. రాజ్యసభ ఎలక్షన్స్లో ఓన్లీ ఎమ్మెల్యేస్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారన్నమాట. ఓకేనా? సో దిస్ ఈస్ హౌ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ వర్క్స్. ఎలక్షన్ ప్రాసెస్ ఇలా వర్క్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇప్పుడు ప్రజెంట్ మొత్తం 175 మంది శాసనసభ్యులు ఎవరైతే ఉంటారో ఇందులో 151 మంది ఎవరికి ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నారు. అండ్ నెక్స్ట్ 23 మంది టీడీపీ పార్టీకి ఉన్నారు, ఒకరు జనసేన పార్టీకి ఉండడం అనేది జరిగింది. అవునా? అండ్ అకార్డింగ్ టు ద పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎంతమందిని రాజ్యసభకు పంపించవచ్చు అంటే 11 మందికి పంపించవచ్చు. సో 11 మంది కోసం, ఈ 11 మంది రాజ్యసభ సభ్యుల కోసం ఏం జరుగుతుంది, ఎలక్షన్ జరగడం అనేది జరుగుతుంది. ఈ ఎలక్షన్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు, ఆల్ దీస్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ పార్టీ సిన్స్ ఇట్ ఫార్మ్ గవర్నమెంట్ ఇన్ 2019 ఎలక్షన్స్,
ఇది కొంతమందిని పంపించడం అనేటువంటి జరుగుతుంది తన తరపు నుంచి. టీడీపీ పంపిస్తుందా అంటే పంపించే అవకాశాలు తక్కువ, ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేస్ అందరూ టీడీపీ నామినేట్ చేసినటువంటి అభ్యర్థి కొట్టేసినా గెలవనటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీకి వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందనుకోండి, కొంతమంది డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నారు, వాళ్ళు తప్పకుండా టీడీపీ నామినేట్ చేసినటువంటి వ్యక్తికి ఎన్నుకుంటారని తెలుసు అనుకోండి. టీడీపీ కూడా ఏం చేస్తుంది, ఒక క్యాండిడేట్ని ఫర్ ఎగ్జాంపుల్ 11 మందికి 13 మంది పంపించబడడం అనేది జరుగుతుంది. 11 మందిని వైఎస్ఆర్సీపీ పంపిస్తుంది అండ్ 2 మెంబర్స్ని టీడీపీ పంపించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి 151 మంది లెజిస్లేటివ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కొంతమంది డిస్సాటిస్ఫాక్షన్తో కానీ డిసప్పాయింట్మెంట్తో ఉన్నటువంటి వాళ్ళు, నాకు నెక్స్ట్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడేమో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాకు చేసిందేం లేదు అనుకునేటువంటి వాళ్ళు టీడీపీ నామినేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ఓటేసే అవకాశం ఉంటుందన్నమాట. వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుంది, తన ఎమ్మెల్యేస్ అందరికీ ఫస్ట్ విప్ జారీ చేస్తుంది. అంటే వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు పార్టిసిపేట్ ఇన్ రాజ్యసభ ఎలక్షన్ అండ్ యూ నీడ్ టు ఓట్ అకార్డింగ్ టు దిస్ ప్రియారిటీ. నేను చెప్తున్నటువంటి ప్రయారిటీ ఏదైతే ఉందో ఆ ప్రియారిటీని ఉపయోగించి నువ్వు ఓటేయాలని చెప్పి తన ఎమ్మెల్యేస్కి చెప్పడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ విప్ ఏదైతే ఉంటుందో దాన్ని వైలేట్ చేసి అతిక్రమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పార్టీ ఇచ్చినటువంటి విప్ ని ఫాలో అవ్వకుండా అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ నిలబెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓటు వేయడం అనేటువంటి జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దాన్నే మనం ఏమంటాం, క్రాస్ ఓటింగ్ అనే పేరుతో పిలుస్తాం. సో సేమ్ ఎగ్జాక్ట్ సినారియో ఇప్పుడు జరగడం అనేటువంటి జరిగింది. కొంతమంది కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ పార్టీ ఇచ్చినటువంటి విప్ లేదా మ్యాండేట్ దానికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ ఆయా రాష్ట్రాల నుంచి పంపించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్నుకోవడం అనేటువంటిది జరిగింది. వాళ్ళకి రాజ్యసభ ఎలక్షన్స్లో ఓటేయడం అనేటువంటిది జరిగిందన్నమాట. అయితే దిస్ క్రాస్ ఓటింగ్ ఇన్ రాజ్యసభ ఎలక్షన్స్ ఏదైతే ఉందో ఈజ్ ఇట్ సబ్జెక్ట్ టు డిస్క్వాలిఫికేషన్ అండర్ 10th షెడ్యూల్, దట్ ఈస్ యాంటీ డిఫెక్షన్ లా అనేటటువంటిది మెయిన్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేద్దాం. కానీ అది మీకు అర్థం కావాలంటే మీకు యాంటీ డిఫెక్షన్ లా లేదా 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వీటి మీద కూడా అవగాహన అనేటటువంటిది ఉండాలి. అర్థమైనంత బేసిక్ క్లారిటీ అనేటువంటిది మీకు ఇక్కడ వరకు వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ద న్యూయాన్సెస్ ఆఫ్ దీస్ ఆర్టికల్స్, మనకి ఈరోజు వచ్చినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇంపార్టెంట్ ఇన్సైట్స్, ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి ఏవైతే చెప్పారో దాని గురించి మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. So let us look at the context of this particular article. So recently in some states like Uttar Pradesh, Himachal Pradesh and Karnataka రాజ్యసభ ఎన్నికలు జరగడం అనేది జరిగింది. ఈ ఎన్నికల్లో భాగంగా బయటపడినటువంటి కొన్ని ఇరెగ్యులారిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇన్కన్సిస్టెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి శాంక్టిటీ ఆఫ్ ది ఎలక్షన్ ప్రాసెస్, రాజ్యసభ ఎన్నికల యొక్క ప్రొసీజర్ ఏదైతే ఉందో దాని యొక్క ఫెయిర్నెస్ ని క్వశ్చన్ చేసే విధంగా ఉన్నాయని చెప్పి మనకి ఈ ఆర్టికల్స్ లో మెన్షన్ చేయడం అనేది జరిగిందమ్మా. ఓకేనా? ఎందుకంట ఎమ్మెల్యేస్ ఎవరైతే ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారు. అంటే వాళ్ళ పార్టీ ఇచ్చినటువంటి విప్ లేదా మ్యాండేట్కి విరుద్ధంగా అదర్ పార్టీస్ యొక్క ఇంట్రెస్ట్కి తగినట్టుగా వాళ్ళు ఓటింగ్ చేయడం అనేటువంటి జరిగింది. దట్ ఇస్ సీరియస్ కన్సర్న్ అనే విధంగా చెప్తున్నారు. ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఎలక్షన్ ప్రొసీజర్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్, ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 1/3 ఆఫ్ ద మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎన్నికలు అనేటువంటివి జరుగుతాయి. అండ్ రాజ్యసభ ఈజ్ ఎ పర్మనెంట్ హౌస్, శాశ్వత సభగా చెప్తాం. అండ్ ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు డిజల్యూషన్, మనం ఆల్రెడీ మాట్లాడాం. రాజ్యసభ మెంబర్స్ ఎలా ఎన్నికవుతారు, ఇండైరెక్ట్గా ఎన్నికవుతారు, ఎలక్టెడ్ బై మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఈ స్టేట్. ప్రతి రాష్ట్రం యొక్క ఎమ్మెల్యేస్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఓట్లు వేసి రాజ్యసభ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్నుకుంటారు. ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ ఓన్లీ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్సీడ్స్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ రాష్ట్రం నుంచి పంపించబడినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అవి ఆ రాష్ట్రానికి చెందినటువంటి వేకెన్సీస్ని దాటాయి అనుకోండి, అప్పుడు మాత్రమే ఏం జరుగుతుంది, ఎన్నికలు అనేవి కండక్ట్ చేస్తారు. లేకపోతే సేమ్ ఉంటే యునానిమస్గా ప్రకటించడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాను మొత్తం 11 సీట్లు కేటాయించారు. అందులో ఆ ఏడాది ఎలక్షన్స్ కేవలం 5 మెంబర్స్ మాత్రమే, 5 క్యాండిడేట్స్ మాత్రం అవుతుంది అనుకోండి. ఎందుకంటే 5 క్యాండిడేట్స్ 6 years టెన్యూర్ కంప్లీట్ చేసుకున్నారు ఈ 11 మందిలో. సో 5గురికి ఎన్నుకోవడానికి ఎన్నికలు జరుగుతున్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ 5గురిని తప్పకుండా పంపించడం అనేటువంటిది జరుగుతుంది. వేరస్ టీడీపీ కూడా ఎక్స్ట్రాగా పంపించింది అనుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుంది, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 5 ఉన్నాయి, కానీ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, 6 ఉన్నారు. అప్పుడు మాత్రమే ఎన్నికలు కండక్ట్ చేస్తారు. లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ, దట్ ఈస్ ద మెజారిటీ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో అది పంపించినటువంటి క్యాండిడేట్స్ని యునానిమస్గా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. రైట్? అండ్ హిస్టారికల్ పర్స్పెక్టివ్ చూస్తే ట్రెడిషనల్గా రాజ్యసభ ఎలక్షన్స్ అనేటటువంటివి అన్కంటెస్టెడ్ అఫైర్స్, అసలు ఎన్నికలు అనేటటువంటివి జరగకుండా ఉండేవి.
అప్ టు 1998 వరకు. బట్ జూన్ 1998 రాజ్యసభ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, రాష్ట్రానికి గాను చెందినటువంటి ఎలక్షన్స్, ఇట్ మార్క్ డిపార్చర్ ఫ్రమ్ దిస్ ట్రెండ్. ఈ ట్రెండ్ నుంచి డిపార్చర్ రావడం అనేది జరిగింది, ట్రెండ్ నుంచి డీవియేషన్ రావడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ ఎలక్షన్స్లో క్రాస్ ఓటింగ్కి మహారాష్ట్రకు చెందినటువంటి ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది, పాల్పడడం అనేటువంటిది జరిగింది, లీడింగ్ టు ద డిఫీట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్. సో అప్పుడు రూలింగ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ పంపించినటువంటి క్యాండిడేట్ ఓడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే అదర్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, శివసేన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రాస్ ఓటింగ్కి పాల్పడడం వల్ల దాని తర్వాత ఏం చేశారు, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఆఫ్ 1951, దీనిలో సవరణలు అనేటువంటివి జరిపి ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ప్రవేశపెట్టారనమాట. అంటే ఒక ఎమ్మెల్యే ఓటేసే ముందు ఒక ఏజెంట్, ఆ పార్టీని నియమించినటువంటి ఏజెంట్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతనికి తప్పకుండా ఎవరికి ఓటేసాం, ఏ ఆర్డర్ అనేటువంటిది ఫాలో అయ్యామని చూపించాలన్నమాట. బట్ స్టిల్ ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ ఇంకా ఇర్రెగ్యులారిటీస్, ఇంకా ఇన్కన్సిస్టెన్సీస్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. దట్ ఈస్ అ సీరియస్ ప్రాబ్లమ్, సీరియస్ కన్సర్న్గా మనం చెప్పొచ్చు. మరి ఈ కాంటెక్స్లో మనం 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాని గురించి కూడా అర్థం చేసుకుందాం. 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫేమస్లీ నోన్ యాజ్ యాంటీ డిఫెక్షన్ లా, ఫిరాయింపుల నిరోధక చట్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇంతకీ డిఫెక్షన్ అంటే ఏంటి? పార్టీ మోపింగ్, పార్టీ చేంజింగ్గా మనం చెప్తాం. అంటే ఒక పార్టీ గుర్తు మీద ఎన్నికైనటువంటి ఒక సభ్యుడు ఒకవేళ గెలిచిన తర్వాత వేరే పార్టీలోకి మూవ్ అయ్యారనుకోండి, దాన్ని డిఫెక్షన్ పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. అండ్ డిఫెక్షన్ ఎందుకు తప్పకుండా కట్టడి చేయాలి, డిఫెక్షన్ ఎందుకు కంట్రోల్ చేయాలి అంటే డెమోక్రటిక్ వాల్యూస్ అనేటటువంటివి సస్టైన్ అవ్వాలంటే, పీపుల్స్ మ్యాండేట్ ఏదైతే ఉంటుందో అది అప్హోల్డ్ అవ్వాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలే తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ 2019లో జరగడం అనేది జరిగింది. ఈ ఎన్నికల్లో భాగంగా కొంతమంది నిల్చున్నారు ఎన్నికల్లో, కొంతమందికి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటేసి గెలిపించుకున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలకు గాను ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీ 100 వైఎస్ఆర్సీపీకి వచ్చాయనుకోండి, అండ్ మిగిలినటువంటి 75లో 50 టీడీపీకి వచ్చినాయి, అండ్ దాంతోపాటు ఇంకో 25 జనసేన పార్టీకి రావడం అనేది జరిగింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎవరు అధికారాన్ని ఫామ్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? పీపుల్ ఎవరికి ఇచ్చారు మ్యాండేట్? వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇచ్చారు. సో ఒకవేళ దిస్ పర్టికులర్ వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది సభ్యుల్ని టీడీపీ అండ్ జనసేన ఎలియన్స్ ఏదైతే ఉందో అది కొనుక్కుంది అనుకోండి, ఒక 20 మందిని కానీ 15 మందిని కానీ, అప్పుడు అధికారాన్ని ఫామ్ చేసే ఇది ఎవరికి రావడం అనేది జరుగుతుంది? టీడీపీ జనసేన ఎలియన్స్కి రావడం అనేది జరుగుతుంది. సో దానివల్ల పీపుల్ ఇచ్చినటువంటి మ్యాండేట్, దట్ ఈస్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రభుత్వాన్ని స్థాపించే అధికారం ఏదైతే ఉందో అది అండర్మైన్ అవుతుంది. డెమోక్రసీ ఏం చేస్తుంది? ప్రజల చేతుల్లో పవర్ పెట్టడం అనేది జరుగుతుంది. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ డైల్యూట్ అవుతూ ఉంటే, అండర్మైన్ అవుతూ ఉంటే డెమోక్రసీ సస్టైన్ అవుతున్నట్టు కాదు. సో అందుకే డిఫెక్షన్ షుడ్ బి కర్బ్డ్ అండ్ కంట్రోల్డ్ అట్ ఎనీ కాస్ట్. నెక్స్ట్ ఇంకో సిచ్యువేషన్ చూడండి. 175 స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ ఎంత అవుతుంది? 88 అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఎవరికి 88 రాలేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ పార్టీకి 80 వచ్చినాయి, టీడీపీ పార్టీకి ఒక 70 వచ్చినాయి, అండ్ దాంతోపాటు జనసేన పార్టీ ఏదైతే ఉందో దానికి 25 వచ్చినాయి అనుకోండి. ఎవరికి మ్యాండేట్ అనేటువంటిది రాలేదు. కానీ ఇక్కడ క్లియర్గా పీపుల్ ఎవరికి ఎంతో కొంత ఎవరి వైపు ఉన్నారు? దిస్ పర్టికులర్ వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు ఉన్నారు. సో ఇప్పుడు ఒకవేళ టీడీపీ జనసేన పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొనుక్కుంది అనుకోండి. కోర్స్ ఇప్పుడు ప్రీపోల్ ఎలియన్స్ అనేది ఉంది, అంటే ఎన్నికల ముందే ఎలియన్స్ ఉంది. ఎన్నికల ముందే ఎలియన్స్ లేకున్నప్పుడు, అంటే పొత్తు లేనప్పుడు జనసేన పార్టీ సభ్యులను కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులను కానీ కొంతమందిని టీడీపీ కొని అధికారాన్ని ఫామ్ చేసే ప్రయత్నం చేసింది అనుకోండి. అప్పుడు కూడా పీపుల్ ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే ఉంటుందో అది అండర్మైన్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ప్రజాస్వామ్య విలువలు ఏవైతే ఉంటాయో అవి స్తంభించిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇస్ ఇట్? అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ మెంబర్ని, ఎమ్మెల్యేని పీపుల్ అతని చూసి ఓటు వేయకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గుడివాడ కాన్స్టిట్యుయెన్సీలో కొడాలి నాని గారు ఉన్నారు. కొడాలి నానిని అతని యొక్క చరిష్మా మీద కానీ అతని యొక్క దీని మీద కానీ ఓటు వేయకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేయచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీ మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని చూసి ఓటేయచ్చు, లేకపోతే గత 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచి పనుల మీద ఓటేయచ్చు. అలాంటివి జరగచ్చు. సో ఒకవేళ కొడాలి నాని గెలిచిన తర్వాత ఏం చేశారు? వేరే పార్టీకి మారిపోయారు అనుకోండి, టీడీపీ కానీ జనసేన పార్టీకి మారిపోయారు అనుకోండి, అప్పుడు పీపుల్ ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే అండర్మైన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జనసేనకి 25 వచ్చినాయి అనుకోండి. జనసేన పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో అతను చూసి పీపుల్ ఓటేయకపోవచ్చు. పవన్ కళ్యాణ్ చూసేయచ్చు, పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మా ఏదైతే ఉందో దాన్ని చూసి ఓటేయచ్చు, పవన్ కళ్యాణ్ యొక్క ఐడియాలజీ ఏదైతే ఉందో దాన్ని చూసి ఓటేయచ్చు, లేకపోతే జనసేన పార్టీ యొక్క మేనిఫెస్టోని చూసి ఓటేయచ్చు, చెప్పలేము. లేకపోతే జనసేన పార్టీ టీడీపీ పార్టీతో పొత్తు పెట్టి ఉంది కాబట్టి జనసేన పార్టీకి ఓటేయచ్చు.
చెప్పలేం కదా. సో పీపుల్ ఏ బేసిస్ మీద నిర్ణయం తీసుకున్నారో చెప్పలేం. సో అందుకే గెలిచిన తర్వాత వేరే పార్టీకి మారడం అనేటటువంటిది ఏం జరుగుతుంది, అది డెమోక్రసీని అండర్మైన్ చేయడం అనేది జరుగుతుంది, పీపుల్ యొక్క మ్యాండేట్ని అండర్మైన్ చేయడం అనేది జరుగుతుంది. సో అందుకే డిఫెక్షన్ షుడ్ బి కర్బ్డ్ అట్ ఎనీ కాస్ట్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అందుకే అప్పటి రాజీవ్ గాంధీ గవర్నమెంట్ 1985లో మన భారత రాజ్యాంగానికి 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 52వ రాజ్యాంగ సవరణ అనేటువంటిది చేసి దిస్ 10th షెడ్యూల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. షెడ్యూల్ అంటే ఏంటమ్మా, లిస్ట్ అని చెప్పి అర్థం. సో దీనిలో వేరియస్ ప్రొవిజన్స్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎ మెంబర్ వెన్ ఈ పార్టిసిపేట్స్ ఇన్ డిఫెక్షన్కి పాల్పడినటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో, పార్టీ ఫిరాయింపులకి, పార్టీ చేంజ్కి పాల్పడినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ బేసిస్ మీద డిస్క్వాలిఫై చేయొచ్చు అనే రూల్స్ అనేటటువంటివి లిస్ట్ డౌన్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఓకేనా. సో మరి పార్టీ ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే ఉందో, దట్ ఈస్ విప్ ఏదైతే ఉందో, విప్ని అతిక్రమించే వాళ్ళు డిఫెక్షన్కి నోచుకుంటారా అంటే తప్పకుండా డిఫెక్షన్ గురవడం అనేది జరుగుతుంది. విప్ అనేటటువంటిది ఇట్స్ డైరెక్టివ్ రిటర్న్ డైరెక్టివ్ బై ద పొలిటికల్ పార్టీ. తన ఎమ్మెల్యేస్కి ఒక పొలిటికల్ పార్టీ ఇచ్చేటటువంటి డైరెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ పార్టీ 3 క్యాపిటల్ బిల్ ఏదైతే ఉంటుందో తీసుకొద్దాం అనుకుంది అనుకోండి. తీసుకొచ్చే ముందు రేపు ఇంట్రడ్యూస్ చేస్తారంటే ముందు రోజు పార్టీ నియమించినటువంటి విప్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, చీఫ్ విప్ అండ్ అడిషనల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేస్తారు. అది 1 లైన్ విప్ అవ్వచ్చు, 2 లైన్ విప్ అవ్వచ్చు, 3 లైన్ విప్ అవ్వచ్చు. 1 లైన్ విప్ అంటే ఏంటి, రేపు ఓటింగ్ ఉంది అని చెప్పి జస్ట్ ఇన్ఫార్మ్ చేయడం. 2 లైన్ విప్ అంటే ఏంటి, రేపు ఓటింగ్ ఉంది మీరు తప్పకుండా అటెండ్ అవ్వాలని చెప్పడం. 3 లైన్ విప్ అంటే ఏంటి, స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ విప్స్, రేపు ఓటింగ్ అనేటటువంటిది ఉంది మీరు తప్పకుండా అటెండ్ అవ్వాలి. అండ్ దాంతోపాటు మనం ఏదైతే బిల్ ఇంట్రడ్యూస్ చేసామో దానికి అనుగుణంగా మీరు ఓట్ అనేటటువంటిది వేయాలి అనేటటువంటి 3 లైన్ విప్. 1 లైన్ విప్ ఒకవేళ అతిక్రమిస్తే ఎమ్మెల్యే సో పార్టీ కన్సిడర్ చేయొచ్చు. 2 లైన్ విప్ని అతిక్రమించినా కొన్ని ఆస్పెక్ట్స్లో కన్సిడర్ చేయొచ్చు. 3 లైన్ విప్ని అతిక్రమించారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆల రామకృష్ణారెడ్డి అనేటటువంటి ఒక ఎమ్మెల్యే, అతను ద కోర్ ఆఫ్ అమరావతి రీజియన్, దట్ ఈజ్ మంగళగిరి రీజియన్కి చెందినటువంటి ఎమ్మెల్యే కాబట్టి, సో 3 క్యాపిటల్ బిల్కి వ్యతిరేకంగా అతను ఓటు వేయడం అనేటువంటి జరిగింది అనుకోండి, అతను 3 లైన్ విప్ ఏదైతే ఉంటుందో దాన్ని అతిక్రమిస్తున్నట్టు. అప్పుడు పార్టీ ఏం చేస్తుంది, అండర్ యాంటీ డిఫెక్షన్లా స్పీకర్తో మాట్లాడి డిస్క్వాలిఫికేషన్ చర్యలు ఏవైతే ఉంటాయో అవి తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ సుప్రీంకోర్టు ఇంకొకసారి ఏం చెప్పింది అంటే, జస్ట్ ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీ నుంచి, అంటే గెలిచిన తర్వాత ఆ పర్టికులర్ పొలిటికల్ పార్టీ నుంచి రాజీనామా చేసి వేరే పొలిటికల్ పార్టీలో చేరడం ఒక్కటే డిఫెక్షన్ కాదు, అతని యొక్క కండక్ట్ను చూసి కూడా డిఫెక్షన్ అనేటటువంటిది మనం నిర్ణయించాలనే విధంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచినటువంటి ఒక ఎంపీ ఉన్నారు, అతని పేరు రఘురామకృష్ణం రాజు. అతను ఫార్మల్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయనప్పటికీ, రికగ్నిషన్ ఇవ్వనప్పటికీ, వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా మీడియాలో మాట్లాడుతున్న, వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలతో అపోజిషన్ పార్టీస్ తీసుకొస్తున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్న దాన్ని బేస్ చేసుకుని కూడా అతను, అంటే అఫ్ కోర్స్ ఫార్మల్ అతను రికగ్నైజ్ చేయలేదు, బట్ స్టిల్ అతని కండక్ట్ ఎలా ఉంది, అతని యొక్క పనితీరు అనేది ఎలా ఉంది, అతను ఏ పార్టీ గుర్తుతో గెలిచాడో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉంది. సో అప్పుడు కూడా స్పీకర్ డిస్క్వాలిఫికేషన్ నిర్ణయాలు అనేటువంటివి తీసుకోవచ్చు అని చెప్పడం అనేటువంటిది జరిగింది సుప్రీంకోర్టు. రైట్. సో పార్టీ ఇచ్చినటువంటి మ్యాండేట్, ఈవెన్ రాజ్యసభ ఎలక్షన్స్ మనం తీసుకోండి, రాజ్యసభ ఎలక్షన్స్లో పార్టీ ఏం చేస్తుంది, మ్యాండేట్ ఇస్తుంది, ఒక ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మన ఎమ్మెల్యేలందరూ పాటించాలి అని చెప్తుంది. ఒకవేళ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ పాటించకపోతే మామూలుగా అకార్డింగ్ టు ద జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా యాజ్ ఆఫ్ నౌ, దీస్ క్యాండిడేట్స్, దీస్ ఎమ్మెల్యేస్ ఆర్ నాట్ సబ్జెక్ట్ టు డిఫెక్షన్కి అర్హులు కాదు. ఈవెన్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో కూడా పార్టీ ఇచ్చినటువంటి మ్యాండేట్ని ఎమ్మెల్యేస్ పాటించకపోతే వాళ్ళు యాంటీ డిఫెక్షన్ల ప్రకారం అనర్హుల, యాంటీ డిఫెక్షన్ ప్రకారం డిస్క్వాలిఫై కాబడతారా అంటే కాదు. బట్ మనకి ఎడిటోరియల్లో మెన్షన్ చేయడం ఏం చేస్తున్నారంటే, రాజ్యసభ ఎన్నికలు ఏవైతే ఉంటాయో వాటి ఎలక్టోరల్ ప్రాసెస్లో శాంక్టిటీ తీసుకురావాలంటే, వాటి ఎలక్టోరల్ ప్రాసెస్లో జస్టిస్ అనేటటువంటిది, ట్రాన్స్పరెన్సీ రావాలి అంటే, డెమోక్రసీ అనేటటువంటిది అండర్మైన్ అవ్వకుండా చూడాలంటే, డెమోక్రసీ అప్హోల్డ్ అవ్వాలంటే ఏం చేయాలి, రాజ్యసభ ఎన్నికల్లో కూడా పార్టీ మ్యాండేట్కి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా డిస్క్వాలిఫికేషన్కి గురి చేయాలి అని చెప్పి ఆర్టికల్స్ చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? ద బేసిక్ క్రక్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ చూడండి. The 10th schedule, introduced by the 52nd Constitutional Amendment in 1985, aims to curb defection by penalizing members who vote against the directives of their party. వాళ్ళ పొలిటికల్ పార్టీ గెలిచిన పొలిటికల్ పార్టీని రాజీనామా చేసి వేరే పార్టీకి వెళ్ళినా, లేకపోతే పొలిటికల్ పార్టీ ఇచ్చినటువంటి డైరెక్టివ్స్, దట్ ఈస్ విప్ ఏదైతే ఉందో దాన్ని అతిక్రమించినా ఏం చేయొచ్చు, యాంటీ డిఫెక్షన్ల ప్రకారం వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు. రైట్. అది యాంటీ డిఫెక్షన్లా చెప్పడం అనేది జరుగుతుంది.
బట్ రాజ్యసభ ఎలక్షన్స్కి అది ఎలా వర్తిస్తుంది 10th షెడ్యూల్ చూడండి. డెస్పైట్ దిస్ ప్రొవిజన్స్ ద 10th షెడ్యూల్ డజంట్ అప్లై టు రాజ్యసభ ఎలక్షన్స్. డైరెక్ట్గా అప్లై అవ్వట్లేదు, యాజ్ దే ఆర్ నాట్ కన్సిడర్డ్ ప్రొసీడింగ్స్ విత్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. ప్రొసీడింగ్స్ విత్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ, దట్ ఈస్ దిస్ విప్స్, 1 లైన్ విప్, 2 లైన్ విప్, 3 లైన్ విప్. సో 3 క్యాపిటల్ బిల్ ఏదైతే ఉందో దానికి ఇంట్రడక్షన్, దాని ఓటింగ్ విత్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీకి చెందినటువంటి ప్రొసీడింగ్స్. బట్ రాజ్యసభ ఎలక్షన్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో జరగడం అనేది జరగదు, అవుట్ సైడ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ జరగడం అనేది జరుగుతుంది. సో అందుకే దిస్ పర్టికులర్ విప్ ఏదైతే ఉందో, దిస్ పర్టికులర్ 10th షెడ్యూల్ ఏదైతే ఉందో అది దీనికి వర్తిస్తుందో, రాజ్యసభ ఎలక్షన్స్కి వర్తించదు. ఈవెన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లోపల జరుగుతాయా? జరగవు, అవుట్ సైడ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ జరుగుతాయి. అందుకే దానికి కూడా వర్తించడం అనేది జరగదు. Consequently, political parties cannot issue a whip to their members for రాజ్యసభ ఎలక్షన్స్. అంటే దీని అర్థం ఏంటి? రాజ్యసభ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ యొక్క పొలిటికల్ పార్టీ విప్ జారీ చేయకూడదు. బట్ అలా జరగదు. యూజువల్గా పొలిటికల్ పార్టీస్ విప్ జారీ చేస్తాయి. మన అభ్యర్థి మనం నామినేట్ చేస్తున్నాం, అతను మీరు ఈ విధంగా గెలిపించండి అని చెప్పి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ లిస్ట్ ముందే ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అండ్ మెంబర్స్ ఆర్ నాట్ సబ్జెక్ట్ టు డిస్క్వాలిఫికేషన్ అండర్ 10th షెడ్యూల్ ఫర్ ద ఓటింగ్ అగైన్స్ దర్ పార్టీస్ క్యాండిడేట్. వాళ్ళ పార్టీ నామినేట్ చేసినటువంటి, వాళ్ళ పార్టీ నిలబెట్టినటువంటి క్యాండిడేట్స్కి ఎగనెస్ట్గా ఓటేశారు అనుకోండి ఎమ్మెల్యేస్, అప్పుడు వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ గురవ్వరు అన్నమాట. దిస్ ఈజ్ యాక్చువల్లీ ద పాయింట్ ఆఫ్ కన్సర్న్. ఇది ముఖ్యమైనటువంటి సమస్యగా మనం మాట్లాడాలి. అండ్ దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా వేరియస్ జడ్జిమెంట్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ 1994లో ఇచ్చినటువంటి రవి ఎస్ నాయక్ అండ్ సంజయ్ బండేకర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ కేసులో ఏం చెప్పడం అనేది జరిగిందంటే, ఇట్ క్లారిఫైడ్ దట్ వాలంటరీలీ గివింగ్ అ పార్టీ మెంబర్షిప్ యాజ్ పర్ 10th షెడ్యూల్ ఎక్స్టెండ్స్ బియాండ్ ఫార్మల్ రిజిగ్నేషన్. అంటే ఫార్మల్గా నువ్వు ఒక పొలిటికల్ పార్టీకి గెలిచిన తర్వాత నువ్వు గెలిచిన పొలిటికల్ పార్టీకి రిజిగ్నేషన్ ఇచ్చి బయటికి రావడం ఒక్కటే డిఫెక్షన్ కాదు, అండ్ అదర్ ఆస్పెక్ట్స్ కూడా దీని కింద కన్సిడర్ చేయాలి. దట్ ఈస్ ద కోడ్ ఆఫ్ ఎ మెంబర్, కండక్ట్ ఆఫ్ ఎ మెంబర్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద హౌస్. సో ఇన్సైడ్ ద హౌస్ అతని యొక్క పనితీరు, అతని యొక్క ప్రవర్తన, అవుట్ సైడ్ ద హౌస్ కూడా అతని యొక్క ప్రవర్తన కూడా కన్సిడర్ చేయాలి. ఇట్ కెన్ బి కన్సిడర్ టు ఇన్ఫర్ వెదర్ దే హ్యావ్ వాలంటరీలీ గివెన్ అప్ దేర్ పార్టీ మెంబర్షిప్ ఆర్ నాట్. అంటే అతను పార్టీ యొక్క యాక్టివిటీస్లో క్లోజ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడు, లేదా గెలిచిన పార్టీ, లేదా బయట పొలిటికల్ పార్టీస్, అపోజిషన్ పార్టీ దగ్గరగా ఉన్నాడా, లేకపోతే మీడియాలో ఎలా మాట్లాడుతున్నాడు, వీటిని బేస్ చేసుకుని కూడా ఆ పర్టికులర్ వ్యక్తి ఆ పార్టీ యొక్క మెంబర్షిప్ని వదిలేసుకున్నాడా, ఆ పార్టీలో కంటిన్యూ అవుతున్నాడా అనేటటువంటి విషయాన్ని కన్సిడర్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేటటువంటి జరిగింది. 2006లో ఇన్ ఎ కాంట్రాస్టింగ్ జడ్జిమెంట్ కుల్దీప్ నాయర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అప్హోల్డ్ ద సిస్టమ్ ఆఫ్ ఓపెన్ బ్యాలెట్ ఫర్ రాజ్యసభ. రాజ్యసభ ఎన్నికల్లో ఓపెన్ బ్యాలెట్ తీసుకురావడం ఇంపార్టెంట్. పొలిటికల్ పార్టీస్ తమ ఏజెంట్ని నియమించి వాళ్ళకు అనుగుణంగా ఓటేస్తున్నారు లేదా చూడడం అనేటువంటిది మంచిదే. సైటింగ్ ట్రాన్స్పరెన్సీ యాజ్ మీన్స్ టు కంబాట్ కరప్షన్. దీనివల్ల కరప్షన్ తగ్గుతుంది, ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది పెరుగుతుంది. సో దిస్ పర్టికులర్ హార్స్ ట్రేడింగ్ అనేటువంటిది తగ్గుతుంది. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ ఎమ్మెల్యే వాళ్ళ పొలిటికల్ పార్టీ ఇచ్చినటువంటి రాజ్యసభ సభ్యుడికి ఓటు వేయాలన్నమాట. కానీ అదర్ పార్టీ నువ్వు ఒకవేళ మా వాడిని గెలిపించావు అనుకోండి, నీకు ఎంత ఇస్తాము, లేకపోతే ఇది ఇస్తాము, అది ఇస్తాము, క్విట్ ప్రోకో అంటాం, యూ గివ్ సంథింగ్, ఐ విల్ గివ్ యూ సంథింగ్. సో అది ఒకవేళ మేము చేశారనుకోండి, అది డెమోక్రసీని అండర్మైన్ చేయడం అనేది జరుగుతుంది, కరప్షన్కి దారి తీయడం అనేటటువంటి జరుగుతుంది. ద కోర్ట్ రూల్డ్ దట్ ఓటింగ్ అగైన్స్ట్ ఎ పార్టీ క్యాండిడేట్ ఇన్ రాజ్యసభ ఎలక్షన్ డజంట్ కన్స్టిట్యూట్ గ్రౌండ్స్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ అండ్ 10th షెడ్యూల్. 10th షెడ్యూల్ కింద డిస్క్వాలిఫికేషన్ పరిధిలోకి రాదు. ఒకవేళ ఒక పొలిటికల్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థికి వాళ్ళ ఎమ్మెల్యేస్ ఓట్ వేయకపోతే, ఎగనెస్ట్గా ఓటేస్తే, అట్ మోస్ట్ ఇట్ మే అట్రాక్ట్ డిసిప్లినరీ యాక్షన్ ఫ్రమ్ ద పార్టీ. అట్ మోస్ట్ వాళ్ళు ఏం చేయొచ్చు, ఆ పొలిటికల్ పార్టీ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు ఆ పర్టికులర్ సభ్యుడు ఎమ్మెల్యే ఎవరైతే క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారో అంతవరకు. కానీ డిస్క్వాలిఫై చేయొచ్చా అంటే హౌస్ డిస్క్వాలిఫై చేయడం అనేటువంటిది కుదరదని చెప్పి ఇన్ కాంట్రాస్టింగ్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు 2006లో చెప్పడం అనేటువంటిది జరిగిందమ్మా. మరి వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద వే ఫార్వర్డ్ ఫర్ దిస్ పర్టికులర్ ఇష్యూ అంటే, ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పటికీ ఇంకా క్రాస్ ఓటింగ్ ఉందంటే, ఇంకా ఛాలెంజెస్, ఇంకా ఇష్యూస్, ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయంటే ఏం చేయాలి? కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని ఆ విధంగా అమెండ్మెంట్ చేయాలి, సవరించే ప్రయత్నం చేయాలి. ఏ విధంగా? ఎలక్టోరల్ ప్రాసెస్ని ఇంకా స్ట్రిక్ట్ చేసే విధంగా, ఇంకా ట్రాన్స్పరెన్సీ అనేటువంటి తీసుకొచ్చే విధంగా ఎగనెస్ట్ సచ్ ఓటింగ్ ప్రాక్టీసెస్. బట్ ఇది జరుగుతుందా అంటే జరగదు. ఎందుకంటే ఇట్ ఈస్ డ్యూ టు ద వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ రూలింగ్ పార్టీస్. మామూలుగా ఈ కేసులో మనకి ఏం జరిగిందో చూడండి. ఈ కేసులో ఏం చేశారు? కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాంగ్రెస్ ఇచ్చినటువంటి మ్యాండేట్కి వ్యతిరేకంగా
బీజేపీ నిలబెట్టినటువంటి రాజ్యసభ సభ్యులకు ఓటేయడం అనేది జరిగింది. సో ఈ ఓటింగ్ ప్రాసెస్లో అన్డ్యూ అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుంది? రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో దానికి ఉంటుంది. మరి రూలింగ్ పార్టీ తనకు ఉన్నటువంటి అన్డ్యూ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో దాన్ని వదిలించేసుకుంటుందా? వదిలించుకోదు. దానికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏమైనా ప్రవేశపెడుతుందా? ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగే ఛాన్సే లేదు. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏ మేజర్ ఛాలెంజ్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొస్తే మంచిదే, ఈ ప్రాసెస్ ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా మారడంలో. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాసెస్ ద్వారా లాభపడుతున్నటువంటి రూలింగ్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో అవి అమెండ్మెంట్స్ని తీసుకొస్తాయా అనేటటువంటిదే ప్రశ్న. క్లారిటీ వచ్చిందా? రైట్. రోల్ ఆఫ్ జ్యుడిషియరీ యాక్టివిజం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జ్యుడిషియరీ యాక్టివ్గా కీలకమైన పాత్ర పోషించాలి. ఎప్పుడైనా ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ వస్తున్నప్పుడు సూమోటో పబ్లిక్ లిటిగేషన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని తన ప్రీవియస్ జడ్జిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా బేరీజ్ వేసుకొని ఇలాంటి కేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని విచారించాలనే విధంగా చెప్తున్నారనమాట. ద జ్యుడిషియరీ మే ప్లే క్రూషియల్ రోల్ ఇన్ అడ్రసింగ్ క్రాస్ ఓటింగ్ అండ్ ప్రిజర్వింగ్ ఎలక్టోరల్ ఇంటిగ్రిటీ సాధ్యపడాలన్నా, డెమోక్రసీ సస్టైన్ అవ్వాలన్నా, క్రాస్ ఓటింగ్ ఏదైతే ఉందో దీన్ని ప్రివెంట్ చేయాలన్నా జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థకి కీలకమైన పాత్ర పోషించాలి. న్యాయ వ్యవస్థ చేతిలోనే అంతా ఉంటుందనే విధంగా మనకి చెప్పడం అనేటువంటిది జరిగిందమ్మా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, సో ఎవరైతే రాజ్యసభ ఎన్నికల్లో ఇలా క్రాస్ ఓటింగ్ పాల్పడుతున్నారో వాళ్ళని 10th షెడ్యూల్ ప్రకారం డిస్క్వాలిఫై చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. రైట్. క్రాస్ ఓటింగ్ ఇన్ రాజ్యసభ ఎలక్షన్స్ మే బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ వాలంటరీ ఫోర్ఫీచర్ ఆఫ్ పార్టీ మెంబర్షిప్. ఒకవేళ క్రాస్ ఓటింగ్ పాల్పడితే వాళ్ళు ఏదైతే పొలిటికల్ పార్టీ నుంచి అధికారం సంపాదించుకున్నారో, ఏదైతే పొలిటికల్ పార్టీ నుంచి గెలిచారో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారనే విధంగా అర్థం చేసుకోవాలని చెప్పారు. సచ్ ఎ రూలింగ్ కుడ్ సర్వ్ యాజ్ ఎ డిటరెంట్ అగైన్స్ ఫ్యూచర్ ఇన్సిడెంట్స్ ఆఫ్ క్రాస్ ఓటింగ్. అలా చేశారనుకోండి, మేము డిస్క్వాలిఫై చేస్తారనే భయంతో అయినా క్రాస్ ఓటింగ్కి పాల్పడకుండా ఉంటారు. సో దట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అప్హోల్డ్ చేయడం కుదురుతుంది. రైట్. ఇది మనకి దిస్ పర్టికులర్ ఆర్టికల్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. మీకు రాజ్యసభ ఎలక్షన్స్ గురించి, రాజ్యసభ గురించి అండ్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి పూర్తి స్థాయిలో డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా టాపిక్ని ఇంత కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకున్నప్పుడే, ఇంటర్లింకింగేజ్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసినప్పుడే మెయిన్స్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? దిస్ ఆల్ అబౌట్ ఇట్ నాన్న. ఇప్పుడు మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. అటెన్షన్ పే చేసి వినండి, మీకు క్లియర్గా నెక్స్ట్ ఆర్టికల్ కూడా అర్థమవుతుంది. ఈ రోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఈజ్ నేటో మెంబర్షిప్ ఇన్ ద కార్డ్స్ ఫర్ యుక్రెయిన్? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్ పేపర్ 2. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్, చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ముందు మీకు నేటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లేదా నార్త్ అట్లాంటిక్ అలయన్స్ గురించి మీకు అర్థం కావాలి. ఇట్ ఇస్ ఎ కలెక్టివ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్. ఫస్ట్ అది మీకు అర్థమైన తర్వాత కానీ ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో అది మీకు అర్థమవుతుంది. సో మీ అందరికీ తెలుసు, 2 ఏళ్ళు కావస్తుంది ఆల్మోస్ట్. ఫిబ్రవరి 2022లో రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుతిన్ హీ హాజ్ యాక్చువల్లీ అనౌన్స్డ్ మిలిటరీ యాక్షన్ ఆన్ ఇట్స్ నైబర్ దట్ ఈస్ యుక్రెయిన్. ఉక్రెయిన్ మీద డైరెక్ట్ మిలిటరీ యాక్షన్, ఏ వార్ కైండ్ ఆఫ్ థింగ్ అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వార్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. సుమారు 1,00,000కు పైగా ఆన్ ఈచ్ సైడ్ పీపుల్ చనిపోవడం అనేటువంటిది జరిగింది. ఇజంట్ ఇట్? సో ఈ కాంటెక్స్ట్లో దిస్ ఆర్టికల్ ఈజ్ యాక్చువల్లీ డిస్కసింగ్ అబౌట్ ద రోల్ ఆఫ్ నేటో. ఈ వార్ వెనుక నేటో అండ్ నేటోస్ ఈస్ట్వర్డ్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో అది ఎంతవరకు కారణము, నేటోస్ ప్రాక్సిమిటీ టువర్డ్స్ ద హార్ట్ ల్యాండ్ ఆఫ్ రష్యా, దాని రష్యా ఎలా థ్రెట్ కింద చూడడం అనేటువంటిది జరుగుతుంది, ఎందుకు రష్యా 2014లోను అంతకు ముందు కూడా ఇలాంటి అగ్రెషన్కి పాల్పడడం అనేది జరిగింది. సో రష్యన్ పర్స్పెక్టివ్లో కూడా మనం ఆలోచిద్దాం. సో ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పే చేసి వింటే మీకు డీటెయిల్గా దిస్ పర్టికులర్ టాపిక్ కూడా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి అమ్మా. ఫస్ట్ అప్ లెట్స్ లుక్ ఎట్ నేటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లేదా నార్త్ అట్లాంటిక్ ఎలియన్స్ అని చెప్తామన్నమాట. ఇట్స్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ మిలిటరీ ఎలియన్స్, ఇట్స్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ సెక్యూరిటీ ఎలియన్స్గా కూడా చెప్పడం అనేది జరుగుతుంది. వేరియస్ గవర్నమెంట్స్, వేరియస్ కంట్రీస్ దీనిలో భాగంగా ఉంటాయి. బేస్డ్ ఆన్ ద నార్త్ అట్లాంటిక్ ట్రీటీ విచ్ వాజ్ సైన్డ్ ఇన్ 4th April 1949, 1949 ఏప్రిల్ 4వ తారీఖున సైన్ అయినటువంటి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఏదైతే ఉందో దట్ వాజ్ యాక్చువల్లీ ద బేసిస్ ఫర్ దిస్ పర్టికులర్ మిలిటరీ ఎలియన్స్ నేటో. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎస్టాబ్లిష్డ్ ఏ సిస్టమ్ ఆఫ్ కలెక్టివ్ డిఫెన్స్. అంటే అర్థమేంటి సార్? కలెక్టివ్ డిఫెన్స్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేటోలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక్కరి మీద నువ్వు అటాక్ చేసినా అందరూ కలిపి నీ మీద అటాక్ చేయడం అనేటువంటి దిస్ ఇస్ వాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కలెక్టివ్ డిఫెన్స్. సెక్షన్ 5 ఆఫ్ నేటో దిస్ పర్టికులర్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఏదైతే ఉందో అది దిస్ పర్టికులర్ ప్రొవిజన్ని మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? బెల్జియంలోని బ్రసెల్స్లో ఉన్న బోలివార్డ్ లిపోర్ట్ 3 ఏదైతే ఉందో ఆ ప్లేస్లో, ఆ రీజియన్లో ఉండబడేటువంటి జరిగింది. అండ్ నేటో ఎస్టాబ్లిష్ అవ్వగానే
వార్సా ప్యాక్ట్ ద్వారా ఇంకొక ఎలియన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అసలు ఇంతకీ ఏం జరిగింది సార్, నేటో ఎస్టాబ్లిష్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అంటే, మనకి ఎప్పుడైతే 1945లో వరల్డ్ వార్ II రెండవ ప్రపంచ యుద్ధం ఎండ్ అవ్వడం అనేది జరిగిందో, వరల్డ్ బైపోలార్గా మారడం అనేది జరిగింది. వరల్డ్ వాజ్ డివైడ్ బిట్వీన్ టూ పవర్ హౌసెస్గా చెప్తాం. వన్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇట్స్ అలైస్, అండ్ సెకండ్ వన్ యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ అండ్ ఇట్స్ అలైస్. సో మనకు అప్పుడే కోల్డ్ వార్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. యుఎస్ఏ అండ్ ఇట్స్ అలైస్, వెస్టర్న్ అలైస్ కలిపి నాటోలో సభ్యంగా తీసుకోవడం అనేది జరిగింది. యుఎస్ఎస్ఆర్ అండ్ ఇట్స్ అలైస్ కలిపి వార్సా ప్యాక్ట్ ఏదైతే ఉందో సైన్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ 1949లో సైన్ అయితే ఒక కలెక్టివ్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయితే, దానికి వ్యతిరేకంగా యుఎస్ఎస్ఆర్ అండ్ అలైట్స్ కలిపి 1955లో వార్సా ప్యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని సైన్ చేయడం అనేటువంటి జరిగిందమ్మా. కోల్డ్ వార్ సమయంలో నాటో చాలా కీలకమైన పాత్ర పోషించడం అనేది జరిగింది. యుఎస్ఎస్ఆర్ యొక్క అడ్వాన్స్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కట్టడి చేయడంలో, యుఎస్ఎస్ఆర్ వెస్టర్న్ యూరప్ వైపు అడుగు పెట్టకుండా చేయడంలో నాటో సక్సెస్ఫుల్గా అడ్డుకుంది. బట్ ఎప్పుడైతే 1991లో కోల్డ్ వార్ ప్రచ్ఛన్న యుద్ధం అనేటువంటిది ఎండ్ అవ్వడం అనేది జరిగిందో, ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ అనేటువంటిది డివైడ్ అవ్వడం అనేది జరిగిందో, 15 సావరెన్ నేషన్స్గా విడిపోవడం అనేది జరిగిందో, వార్సా ప్యాక్ట్ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్గా డైల్యూట్ అవ్వడం అనేది జరిగింది. దానికి ఇంప్లిమెంటేషన్ కూడా పూర్తిగా ఆగిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే యుఎస్ఎస్ఆర్ అయినప్పుడు యుఎస్ఎస్ఆర్ లెట్ వార్సా ప్యాక్ట్కి అసలు ఎటువంటి ఇదే లేదు, రైట్, ఎటువంటి ప్రామినెన్సే ఉండదు. సో అందుకే అది కంప్లీట్గా ఎండ్ అవ్వడం అనేది జరిగింది. వేరాస్ నాటో కంటిన్యూడ్ ఇట్స్ ప్రామినెన్స్. యుఎస్ 1997 తర్వాత యుఎస్ హెజ్మోన్గా మారడం అనేది జరిగింది, డామినెంట్ పవర్గా మారడం అనేది జరిగింది ప్రపంచంలో. సో నాటో యొక్క ప్రామినెన్స్ ఏదైతే ఉందో అది విపరీతంగా పెరుగుతూ రావడం అనేది జరిగింది. ప్రతి కాన్ఫ్లిక్ట్లో, ప్రతి ఇష్యూలో నాటో జోక్యం చేసుకుంటుంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జోక్యం చేసుకోవడం అనేటువంటిది మొదలుపెట్టింది. అఫ్కోర్స్ 1991లో యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిన తర్వాత 1994-95 సమయానికి రష్యాకి ఆల్రెడీ నాటో సభ్యులు చెప్పినప్పటికీ ఏమని చెప్పారు, ఈస్ట్వర్డ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ నాటో మేము చేయం, అంటే మీ పక్కనే ఉన్నటువంటి కంట్రీస్ లైక్ యుక్రెయిన్, బెలారస్, ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయి, స్వీడన్, ఫిన్లాండ్, వీటిని మేము చేర్చుకోమని చెప్పినప్పటికీ ఏం జరిగింది, కంటిన్యూస్గా ఈస్ట్వర్డ్ ఎక్స్పాండ్ అవుతూనే వస్తుంది నాటో, ఎక్కువ మంది సభ్యులను చేర్చుకోవడం అనేది జరుగుతుంది. నాటో ఈస్ట్వర్డ్ ఎక్స్పాండ్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ యుక్రెయిన్ నాటోలో చేరింది అనుకోండి, ఏం జరుగుతుంది, నేటో యొక్క ఇవేవైతే ఉంటాయి మిలిటరీ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో యుక్రెయిన్లో ప్లేస్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ. దానివల్ల ఎవరికి థ్రెట్ ఉంటుంది, సో వెస్ట్ నుంచి థ్రెట్ ఉన్నటువంటి రష్యా ఏదైతే ఉందో రష్యా దాన్ని సీరియస్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. అందుకే ఈస్ట్వర్డ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ నేటో ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా రష్యా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అది కంప్లీట్గా జరగకూడదు, అది జరిగే ఛాన్స్ అనేది ఇవ్వకుండా చేయడం అనేది జరుగుతుంది. అందుకే యుక్రెయిన్ నాటోలో చేరుతానని చెప్పి తన యొక్క ఆలోచన చెప్తే 2014లో ఇక్కడ చూడండి క్రిమియన్ పెనిన్సులా ఏదైతే ఉందో దీన్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. అండ్ యుక్రెయిన్ కొన్ని రోజుల్లో నాటోలో చేరిపోతుంది అనగానే 2022లో ఆ వార్త వినిపించగానే 2022లో యుక్రెయిన్ మీద పూర్తి స్థాయి మిలిటరీ యాక్షన్కి దిగడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే రష్యన్ హార్ట్లాండ్ ఈజ్ ద ప్లేస్ వేర్ రష్యన్ రిసోర్సెస్ అండ్ దాంతోపాటు రష్యన్ పాపులేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. హార్ట్లాండ్ వైపు ఎవరు రావడం అనేది జరుగుతుంది, నాటో రావడం అనేది జరిగితే అది రష్యా యొక్క నేషనల్ సెక్యూరిటీకి పెద్ద థ్రెట్. ఆల్మోస్ట్ రిమ్లాండ్ ఏదైతే ఉందో అంటే సరౌండింగ్ బౌండరింగ్ రీజన్స్ ఏవైతే ఉంటాయి, నైబరింగ్ రీజన్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి నాటో వచ్చే ప్రయత్నం చేస్తుంది. అండ్ విత్ ఇన్ నో టైమ్ హార్ట్లాండ్ వైపు కూడా వచ్చే ప్రయత్నం చేస్తుంది నాటో తప్పకుండా, రైట్. సో అది రష్యన్ నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ కాబట్టి ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ సమ్ డెటరెంట్, అంటే యుక్రెయిన్ మీద అటాక్ చేస్తే అట్లీస్ట్ బెలారస్ కానీ తర్వాత అదర్ నాన్ నేటో నేషన్స్ ఏవైతే ఉంటాయో అవైనా ఏం చేస్తాయి, నేటోలో సభ్యత్వం తీసుకోకుండా కాస్త భయపడడం అనేటువంటిది జరుగుతుంది. అందుకే రష్యా యుక్రెయిన్ మీద ఈ వార్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? నెక్స్ట్ చూడాలి. సో ఇప్పుడు నేటో గురించి మనకు బేసిక్ బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కాబట్టి లెట్ us look at the context of this particular article. Western powers commemorate 2 years of Russian aggression on Ukraine. రష్యా ఫిబ్రవరి 22, 2022వ తారీఖున యుక్రెయిన్ మీద అటాక్ అనేది మిలిటరీ యాక్షన్ ప్రకటించడం అనేది జరిగింది. 2 సంవత్సరాలు దాటింది కాబట్టి రీసెంట్గా వెస్టర్న్ పవర్స్ కూడా ఈ వార్లో చేరడం అనేది జరిగింది. అమిడిస్ట్ కన్సర్న్ ఆఫ్ ఎస్కలేటింగ్ కాన్ఫ్లిక్ట్, ఈ కాన్ఫ్లిక్ట్ ఆల్ ఆఫ్ యూరప్కి పాకే అవకాశం ఉండొచ్చు అని చెప్పి చాలామంది బిలీవ్ చేస్తున్నారు, చాలామంది భయపడుతున్నారు. జెన్స్ స్టోల్టన్బర్గ్ who is the Secretary General of NATO, he asserts inevitability of Ukraine joining NATO. యుక్రెయిన్ కన్ఫర్మ్గా నేటోలో జాయిన్ అవుతుంది, దాన్ని ఎవరూ ఆపలేరు. బట్ కన్సెన్సస్ అమాంగ్ మెంబర్ స్టేట్ రిమైన్స్ ఎల్యూజివ్. కానీ కొంతమంది మెంబర్ స్టేట్స్ ఒకవేళ యుక్రెయిన్ నాటోలో చేరితే అది లార్జ్ స్కేల్ కాన్ఫ్లిక్ట్కి కారణం అవుతుంది, వరల్డ్ పీస్కి ఇబ్బంది పెడుతుందని కొంతమంది, యుక్రెయిన్ చేరితే నేటో ఇంకా బలపడుతుందని చెప్పి కొంతమంది మెంబర్స్ ఇలా 2 వర్గాలుగా విడిపోవడం అనేది జరిగిందమ్మా. సో చూడండి, మెయిన్ రీజన్ బిహైండ్ రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ నేను ఇదివరకు చెప్పాను, నేటో ఎక్స్పాన్షన్. ఇట్ 2008లో నేటో లీడర్స్ ఎక్స్ప్రెస్డ్ ఇంటెంట్ టు అడ్మిట్ జార్జియా అండ్ యుక్రెయిన్
ప్రొవోకింగ్ రష్యన్ అపోజిషన్. యుక్రెయిన్ని జార్జియాని నేటోలో మేము చేర్చుకుంటామని చెప్పడంతో రష్యా ఏం చేసింది, దాన్ని తిప్పికొడుతూ చాలా కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది. చాలా అగ్రెసివ్ యాక్షన్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ వెహమెంట్లీ అపోజెస్ నేటో ఎక్స్పాన్షన్. నేటో ఈస్ట్వర్డ్ ఎక్స్పాన్షన్ మా నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ అని చెప్పి పుతిన్ ఎన్నోసార్లు చెప్పారు. ఎస్పెషల్లీ ఇంటూ ఫార్మర్ యుఎస్ఎస్ఆర్ టెరిటరీస్, ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో భాగంగా ఉన్నటువంటి అండ్ వార్సా ప్యాక్ట్లో భాగంగా ఉన్నటువంటి టెరిటరీస్ ఏవైతే ఉంటాయో వాటిని నేటోలో చేర్చుకోవడం కరెక్ట్ కాదనే విధంగా చెప్పడం అనేది జరిగింది. దానివల్ల మాకు థ్రెట్ అయ్యేటువంటిది ఉంటుందని చెప్పారనమాట వ్లాడిమిర్ పుతిన్. అండ్ ఈ కాన్ఫ్లిక్ట్ ఎస్కలేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. పుతిన్స్ అపోజిషన్ టు నేటో ఎక్స్పాన్షన్ లెడ్ టు మిలిటరీ యాక్షన్స్. ఆయన చాలా మిలిటరీ యాక్షన్స్కి పాల్పడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్ జార్జియా యొక్క నేటో ఆస్పిరేషన్స్కి వ్యతిరేకంగా జార్జియా నేటోలో చేరుతుంది అన్నప్పుడు ఏం చేయడం అనేది జరిగింది, జార్జియాకి వ్యతిరేకంగా అక్కడ మిలిటరీ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిని రోల్అవుట్ చేయడం అనేది జరిగింది. అండ్ అనెక్సేషన్ ఆఫ్ క్రిమియా 2014లో యుక్రెయిన్ నేటోలో చేరుతుంది అనేటువంటి వార్తలు ఎప్పుడైతే వినిపించాయో యుక్రెయిన్లో ఒకప్పుడు భాగంగా ఉన్నటువంటి క్రిమియన్ పెనిన్సులాను రష్యా ఆక్రమించుకోవడం అనేది జరిగింది. అండ్ ఫిబ్రవరి 2022లో యుక్రెయిన్ మీద డైరెక్ట్ మిలిటరీ యాక్షన్కి దిగడం అనేది జరిగింది. ఎప్పటికీ అది కంటిన్యూ అవుతూ వస్తుందన్నమాట. సో యుక్రెయిన్స్ నేటో మెంబర్షిప్ వుడ్ అట్రాక్ట్ ఆర్టికల్ 5 మ్యూచువల్ డిఫెన్స్ ప్రొవిజన్ అలార్మింగ్ మాస్కో. ఒకవేళ యుక్రెయిన్ నేటోలో చేరితే ఏమవుతుంది, ఆర్టికల్ 5 ఏం చెప్తుంది, కలెక్టివ్ డిఫెన్స్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. ఒకవేళ రష్యా తన ఇంట్రెస్ట్ కోసం యుక్రెయిన్ మీద అటాక్ చేస్తుంది అనుకోండి, ఆల్ ఆఫ్ ద నేటో మెంబర్స్ ఏం చేస్తాయి, రష్యా మీద అటాక్ చేసే అవకాశం ఉంది. అందుకే రష్యా ఈ విషయంలో చాలా చాలా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. అలా జరిగితే ద హార్ట్ ల్యాండ్ ఆఫ్ రష్యా, ద రిసోర్సెస్ అండ్ పీపుల్ ఆఫ్ రష్యాకి థ్రెట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. అందుకే యుక్రెయిన్ లేకపోతే జార్జియా లాంటి నేషన్స్ ఏవైతే ఉంటే నేటోలో చేరకూడదు అనే విధంగా రష్యా ఆలోచన చేస్తుంది. సో ఇప్పటి వరకు వార్ స్టేటస్ మనం గమనిస్తే సివియర్ డిప్లేషన్ ఆఫ్ ఆర్టిలరీ అమ్యూనిషన్ హిండర్స్ డిఫెన్స్ అగెన్స్ట్ రష్యన్ ట్రూప్స్. సో మనకి యుక్రెయిన్ ఏదైతే ఉందో ఆర్టిలరీ పూర్తిగా డిప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ వెపన్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా అయిపోతున్నాయి. యుక్రెయిన్ క్యాజువాలిటీస్ ఇంక్రీజ్ డ్యూ టు ఆర్టిలరీ షార్ట్ ఫాల్స్. అమ్యునిషన్ అండ్ ఆర్మ్స్ లేకపోవడం వల్ల చాలామంది యుక్రెయిన్ మిలిటరీ పర్సనల్ అండ్ పీపుల్ ప్రాణాలు కోల్పోతున్నారు. అండ్ రష్యా వైపు కూడా ఎంతోమంది చనిపోయారు, 2 లక్షల పైగా పీపుల్ చనిపోవడం అనేది జరిగింది. ఎంతోమంది ఇంజురీ కూడా అవ్వడం అనేది జరిగింది. అండ్ రష్యన్ బ్రేక్ త్రూ అచీవ్డ్ విత్ యుక్రెయిన్స్ విత్డ్రాల్ ఫ్రమ్ అవదివ్కా. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ పోర్షన్ ఆఫ్ యుక్రెయిన్. సో యుక్రెయిన్లో ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దీని నుంచి యుక్రెయినియన్ ఫోర్సెస్ వెనక్కి వెళ్ళడం అనేది జరిగింది. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ రీసెంట్ బ్రేక్ త్రూ డెవలప్మెంట్ ఇన్ రష్యా యుక్రెయిన్ వార్గా మనం చెప్పొచ్చమ్మా. ఓకేనా, మొత్తానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క రోల్ చూసుకున్న, యూరోపియన్ యూనియన్ చూసుకున్న, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా $60 బిలియన్ ఈ వార్కి కంట్రిబ్యూట్ చేద్దామని చెప్పి బిల్ తీసుకొచ్చింది. బట్ రిపబ్లికన్స్ యుఎస్ కాంగ్రెస్లో ట్రంప్ అండ్ దాంతోపాటు అతని యొక్క సభ్యులు దీనికి వ్యతిరేకంగా ఉండడం వల్ల ఈ బిల్లు ఆగడం అనేది జరిగింది. ఒకవేళ ఈ బిల్ అనేది పాస్ అయితే సో పీస్ ఎఫర్ట్స్ మీద ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు మొత్తాన్ని వార్ కోసం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఖర్చు పెడుతుంది. ఎటు కాని ఖర్చు ఇదంతా. అదే వరల్డ్ వెల్బీయింగ్ కోసం కానీ వీటి కోసం ఖర్చు పెడితే ఎంతమంది జీవితాలు బాగుంటాయి, రైట్? అండ్ సెకండ్, యూరోపియన్ యూనియన్ కూడా ఏకంగా $10 బిలియన్ ఆల్మోస్ట్ యుక్రెయినియన్ వార్ ఏదైతే ఉందో దానికి అందించాలని చెప్పి అనుకుంటుంది అనమాట. సో కొంతమంది దీనికి ఎగనెస్ట్గా ఉన్నారు. ఏకంగా ఇంతమంది యూరోపియన్ యూనియన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది ఏకంగా ఇంత మొత్తం సో వార్ కోసం ఖర్చు పెట్టడం ఏంటి అని కొంతమంది, ఇంకొంతమంది వార్ కోసం ఖర్చు పెడితే మంచిదే, నేటో బలపడుతుంది అని చెప్పి ఇంకొంతమంది అనమాట. సో ఇలా డివైడ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. నేటో మెంబర్స్ అండ్ యూరోపియన్ యూనియన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, రైట్? ఒకవేళ యుక్రెయిన్కి నేటో మెంబర్షిప్ వచ్చింది అనుకోండి, అదొక లార్జ్ స్కేల్ కాన్ఫ్లిక్ట్కి దారితీసే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అండ్ దాంతోపాటు అది తీవ్రమైన పరిణామాలకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. వరల్డ్ ఎకానమీస్ మీద కానీ, ఫుడ్ సెక్యూరిటీ మీద కానీ అండ్ ఆల్ ది ఆస్పెక్ట్స్ మీద చాలా ఇంపాక్ట్ చూపించే అవకాశం అనేటటువంటిది ఉంటుంది అని చెప్పి చెప్తున్నారన్నమాట. అర్థమైందా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మీకు నేటో అండ్ రీసెంట్ స్టేటస్ ఆఫ్ రష్యా యుక్రెయిన్ వార్ ఇవన్నీ పూర్తి స్థాయిలో అర్థమైనాయి అనుకుంటున్నాను. దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మ. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. సో చక్కగా ప్రతిరోజు హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి. మల్టిపుల్ ఆస్పెక్ట్స్ మీద మీకు చాలా కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా? ప్రతిరోజు ఫాలో అవ్వండి. సో ఎఫర్ట్స్ మీకు నస్తున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.